ఒక మంచి ప్రయత్నమే. ఆచరణలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి, అవ్వాలని కూడా కోరుకుందాం. యూట్యూబ్ అనేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్, సోషల్ మీడియా అనేది మంచి ప్లాట్ఫామ్. ఒకప్పుడు సారూప్యత ఉన్న వాళ్ళని కలపడానికి ఒక వేదిక అయింది. ఇప్పుడు వైరుధ్యాలు కొట్లాటలకి వేదిక అవుతుంది మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ద్వేషపూరితమైనటువంటి అంశాలకు కూడా సోషల్ మీడియాను వాడుకునేవాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. దీని మీద ఎవరైతే ఈ సామాజికవేత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కంప్యూటర్ ఎరా నడిపేటటువంటి నలమోతు శ్రీధర్ ఒక కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగాని. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ వేణుస్వామో లేకపోతే కనుక శ్రీరెడ్డిలో లేకపోతే కనుక ఏది ఇట్లా అంటే ఒక నెగిటివ్ 24 గంటలు ప్రొజెక్ట్ చేసేటటువంటి వాళ్ళని మనం ఒకసారి చూస్తే వ్యూవర్షిప్ వాళ్ళకి బాగా ఉంటాయి. ఆ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు ఇంకా చేసేటటువంటిది. అట్లాంటి వాటికి ఒకసారి అలవాటు పడితే అది చూస్తూ ఉండే కొద్దీ అక్కడ ఆల్గారిథంలో భాగంగా అందరికీ అది సర్క్యులేట్ అవుతుంది. మనం చూసేటప్పుడు మంచి చూస్తుంటే అవే మనకు వస్తాయి వీడియోలు. మనం ఏ తరహా వీడియోలు చూస్తే ఆ తరహా వీడియోలే మనకు వస్తాయి. కాబట్టి అవి చూడొద్దు అని మనం ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అంటూ ఒక పిలుపునిచ్చారు. బట్ ప్రాక్టికల్గా ఎందుకంటే మనం కోరినా కోరకపోయినా వీడియోలు వస్తూ ఉంటుంటాయి. అవి చూడటం మానేసి అవాయిడ్ చేస్తే అది వదిలేసి మనం ఏది చూస్తున్నామో అదే వచ్చేటట్టు చేస్తారు. కాబట్టి ఆ రూట్లో అడుగులు వేయడం అందరూ చేయాలి అన్నటువంటి తపన ఎంతవరకు సాధ్యం అవుద్దో చూడాలి.